అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మార్పులు ఉండబోతున్నాయనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి పెద్దగా యాక్టివ్ లేకపోతున్నాడు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, అలాగే బండి సంజయ్ ఇద్దరు కూడా కేంద్ర మంత్రులు కాబట్టి వీళ్ళు ఢిల్లీకి పోయి రావడము, అనేకమైనటువంటి వ్యవహారాలలో బిజీగా ఉండడము, కొంత తెలంగాణ బీజేపీని చూసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి ఈ బీజేపీని ఎవరైనా ఒక కీలక నేత చేతిలో పెడదామనేది మోదీ ప్లాన్ అనేది వినబడుతున్న చర్చ. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మదిలో కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తి పేరు ఉందనేది వినబడుతున్న చర్చ. భారతీయ జనతా పార్టీ గతంలో చాలా స్ట్రాంగ్ ఉంటుండే. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానే రాదు, కాంగ్రెస్ పార్టీకి అంత స్కోప్ లేదు. భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున పైకి లేచేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎప్పుడైతే హుజరాబాద్ ఉప ఎన్నికల నుండి బీజేపీ బరిలో నిల్చున్నాడో ఈ 100% బీజేపీ పార్టీ పుంజుకున్నది. రాబోతున్నటువంటి ఈ 2023 ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. బీజేపీకి పెద్ద ఎత్తున సీట్లు రావచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా నడిచింది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ లొల్లి, రేవంత్ రెడ్డి పీసీసీ ఎవరితోటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు అందరూ తిరుగుబాటు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఎట్లా ఇస్తారు, మేము సీనియర్ లీడర్లు, మేము కనబడతలేమా, మేము లేమా అని చెప్పి పెద్ద పంచాయతీ నడుస్తున్నది. అసలు కాంగ్రెస్ తెలంగాణలో లేదు అనుకున్నాం. కానీ సీన్ కట్ చేస్తే ఎప్పుడైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారో బీజేపీకి చాలా మంచి స్కోప్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా ఉన్నది. బీజేపీ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలిచేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావచ్చు అనేటటువంటి సంకేతాలు కూడా వచ్చినాయి. కానీ భారతీయ జనతా పార్టీకి కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు రావడానికి బలమైనటువంటి కారణం కిషన్ రెడ్డి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని కాదని చెప్పి, అయితే బీజేపీలో 3 ఇయర్స్కి ఒకసారి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల మార్పు ఉంటుంది. ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ప్రెసిడెంట్ని కొత్త ప్రెసిడెంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టిరు అనేది వినబడినటువంటి చర్చ. అయితే వాస్తవానికి బండి సంజయ్కే ఇంకా ఈ బీజేపీకి సంబంధించిన అధ్యక్ష పదవి కంటిన్యూ చేస్తే బాగుంటుండే. ఎప్పుడైతే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవిలో నుండి తొలగించిరో భారతీయ జనతా పార్టీ మొత్తం డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్ష పదవిలో ఉన్నాడో భారతీయ జనతా పార్టీ సిటీలో ఉన్నటువంటి పార్టీని పల్లెటూరు లెవెల్లో తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసిండు బండి సంజయ్. ఒకప్పుడు బండి సంజయ్ అధ్యక్ష పదవిలో లేనప్పుడు, కిషన్ రెడ్డి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కేవలం ఏదైతే అర్బన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యవహారమే ఉంటుండే, సిటీలోనే కనబడుతుండే ఎక్కువ బీజేపీకి సంబంధించినటువంటి ఆ కమలం గుర్తు. కానీ బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత సిటీలో ఉన్నటువంటి పార్టీని పల్లెటూరులోకి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసిండు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో సర్పంచులు పోటీ చేసేటటువంటి లెవెల్కి తీసుకుపోయిండు బండి సంజయ్. ఆ కీలకమైనటువంటి వ్యవహారంలో బండి సంజయ్ ముందుకు వచ్చింది. కాబట్టి బండి సంజయ్కి ఎప్పుడైతే పార్టీ అధ్యక్ష పదవి తీసేసిరో కథం. కిషన్ రెడ్డి ఎంటర్ అయిన కాంచెల్లి కిషన్ రెడ్డి పెద్దగా యాక్టివ్గా లేడు. కిషన్ రెడ్డి అన్ని వ్యవహారాలు చూసుకుంటలేడు. కిషన్ రెడ్డి అసలు నేతలు ఎవరైనా ప్రెస్ మీట్ పెడదామంటే కూడా కిషన్ రెడ్డి పర్మిషన్ కావాలన్నట. కిషన్ రెడ్డి చెప్తేనే ఆ బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు కేసీఆర్ దందా, కేసీఆర్ చేసిన అవినీతి, కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పేటోడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల బాగోతాలు, వాళ్ళ కొడుకులు చేస్తున్నటువంటి అరాచకాలు, మైనర్ బాలిక పైన జరిగినటువంటి రేప్ కేసుకు సంబంధించినటువంటి ఘటన అన్ని బండి సంజయ్ కీలకంగా మాట్లాడిండు. తర్వాత బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి దందా, కేటీఆర్ దందా, హరీష్ రావు దందా, బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి అరాచకాలన్నీ పేపర్లు తీసుకొచ్చి మరి బండి సంజయ్ గట్టిగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు. అయితే బండి సంజయ్ ఎంత బలంగా మాట్లాడిందో అలాంటి వ్యక్తిని తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డికి ఇచ్చేసరికి బీజేపీ నేతలు కొంత నారాజు అయినారు. బీజేపీ నచ్చగా కొంతమంది అలాగే ఎగ్జిట్ అయిపోయినారు అనేది కూడా వినబడిన చర్చ. చాలా మంది వెళ్ళిపోయారు కదా, విజయశాంతి లాంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ చాలా మంది కీలకమైనటువంటి నేతలు అనేక మంది వెళ్ళిపోయారు బీజేపీ పార్టీ నుండి. మాకు వద్దు ఈ పార్టీ, బండి సంజయ్ని ఎట్లా తీసేస్తారు, కిషన్ రెడ్డికి ఎట్లా ఇస్తారు, మళ్ళా రెడ్డి చేతిలోనే పార్టీ పెట్టినారు. ఒక బీసీ లీడర్, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బండి సంజయ్, ఆయనకి ఇస్తే ఏమైతుండే, మళ్ళీ రెడ్డి చేతిలోనే పార్టీ పెట్టినారు, మేము అందరం నేతలం కాదా, మళ్ళీ కిషన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు, కిషన్ రెడ్డి ఆల్రెడీ కొంత కాంగ్రెస్కి దోస్తాన్ చేస్తారనేది ఒక చర్చ అవుతుంది కదా, బీఆర్ఎస్లతో కూడా దోస్తాన్ ఉంటాడనే చర్చ ఉంది కదా. మరి ఉన్నప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డికి ఇస్తే పార్టీ పుంజుకోదు కదా, ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటుండే. అయితే కిషన్ రెడ్డి వల్ల భారతీయ జనతా పార్టీ డౌన్ఫాల్ అయింది, కొంత ఇబ్బంది పడుతుంది అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి
కిషన్ రెడ్డిని కాకుండా ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కొత్తలను పెడదాం అనేది బీజేపీకి సంబంధించినటువంటి ఒక ప్లాన్. ఆ ప్లాన్ లో భాగంగా దాదాపు ఒక 5 నుండి 6 మంది పేర్లు వినబడుతున్నాయి. ఫస్ట్ ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి పేరు వస్తున్నది. ఈటల రాజేందర్ ఫస్ట్, తర్వాత బండి సంజయ్ కుమార్, తర్వాత మూడో అంశం వచ్చేసి రఘునందన్ రావు, తర్వాత ధర్మపురి అరవింద్, తర్వాత డికే అరుణ, తర్వాత ఆచార్య. వీళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళకి మ్యాక్సిమం ఇస్తే బాగుంటుంది. వీళ్ళ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మదిలో ఉన్నటువంటి పేరు ఎవరట అంటే ఫస్ట్ ఈటల రాజేందర్, తర్వాత బండి సంజయ్ కుమార్. వీళ్ళిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మదిలో ఉన్నారనేది వినబడుతున్న చర్చ. మోదీ సార్కు కూడా తెలుసు ఈటల రాజేందర్కి ఒకవేళ భారతీయ జనతా పార్టీ పగ్గాలు ఇస్తే ఖచ్చితంగా బీజేపీని డెవలప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఈటల రాజేందర్ గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈటల రాజేందర్కు కీలకమైనటువంటి పదవులు ఉంటుండే. ఈటల రాజేందర్ ఆయన కీలకమైనటువంటి శాఖలో మంత్రిగా పనిచేసిండు. అట్లాగే కేసీఆర్కి సంబంధించినటువంటి మైండ్ సెట్ తెలుసు. ఉద్యమకారుడు, సీనియర్ లీడరు, అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా కూడా ఉన్నాడు మల్కాజ్గిరికి సంబంధించి. సో ఖచ్చితంగా ఈటల రాజేందర్కి గనక ఒకవేళ పదవి ఇస్తే, ఓడిపోయినటువంటి చరిత్ర లేదు ఈటల రాజేందర్కి. ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఎంపీగా గెలుస్తాడు. ఆ చరిష్మా ఉన్నటువంటి నేత కాబట్టి ఈటల రాజేందర్కి ఈ పార్టీ పగ్గాలు, ఈ ప్రెసిడెంట్ పదవి కనుక ఇస్తే ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి లూప్ హోల్స్ అన్ని తెలుసు. పార్టీ ఎక్కడ దెబ్బతీస్తున్నది, పార్టీ ఎక్కడ ఇబ్బంది పడుతున్నది, దీన్ని ఎట్లా మనం ట్రెండ్లోకి తీసుకురావాలి, ఎట్లా సెట్ చేయాలనేది ఈటల రాజేందర్కి తెలుసు. కాబట్టి ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కొంత ఉవ్వెత్తున పైకి లేచేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంచెం దూకుతూ ముందుకు పోవడము, రేవంత్ రెడ్డి ఎక్కువ దూకుడు ప్రదర్శించడం, తర్వాత కేటీఆర్ కూడా చాలా బలంగా ఎట్టి పరిస్థితుల్లో పట్టు గోలిపోకుండా ఉండడము. సో వీళ్ళిద్దరు వ్యవహారం చూస్తుంటే కొంచెం గట్టిగా కొట్లాడేటటువంటి లీడర్ కావాలి. గట్టిగా కొట్లాడేటటువంటి లీడర్ అంటే ఆచార్య కొంత ఆయన సున్నితమైనటువంటి మనసు, అలాగే ఆచార్య కొంచెం స్లోగా ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి సో సెట్ కాకపోవచ్చు, 50-50 ఛాన్స్ ఉండవచ్చు అనేది వినబడుతున్న చర్చ. తర్వాత డికే అరుణ గారు కూడా కొంత ఆమె వ్యవహారంలో ఆమె ఉంటారు కాబట్టి సో 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు అనేది కూడా వినబడుతున్న చర్చ. కానీ వీళ్ళిద్దరిని మినహాయిస్తే ఉన్నటువంటి వ్యక్తులు ఫస్ట్ ఈటల రాజేందర్ చాలా గట్టిగా మాట్లాడతాడు, బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. గతంలో కేసీఆర్ చేతిలో మోసపోయినటువంటి వ్యక్తి. అలాగే కేసీఆర్ అంటే కోపం ఎక్కువ ఈటల రాజేందర్కి, ఎందుకంటే బద్నాం చేసి బయటకు వెళ్ళగొట్టారు కదా. తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విధానాలు కూడా ఈటల రాజేందర్ పెద్దగా నచ్చయి అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి రెండు, ఒకటి ఇప్పుడు కేసీఆర్ మీద పోరాటం చేయాలా, తర్వాత రేవంత్ రెడ్డి పైన పోరాటం చేయాలా. వీళ్ళిద్దరి పైన బలంగా పోరాటం చేసేటటువంటి వ్యక్తులలో ఈటల రాజేందర్ ఒకరు. రేవంత్ రెడ్డి మైండ్ సెట్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాడు. కేసీఆర్ వ్యవహారం అన్న ఆయనకు తెలుసు. కేసీఆర్ లూప్ పోల్స్ తెలుసు. కేసీఆర్ మందు తాగేటప్పుడు ఎట్లుంటాడు, కేసీఆర్ పండుకున్నాక ఎట్లుంటాడు, కేసీఆర్ జ్వరమొత్తు ఎట్లుంటాడు, కేసీఆర్ కోపంగొత్తు ఎట్లుంటాడు, కేసీఆర్ సంతోషమొత్తు ఎట్లుంటాడు, మొత్తం ఈటల రాజేందర్ దగ్గరుండి చూసిండు కదా. ఇదే కేసీఆర్ చెప్పింది, ఈటల రాజేందర్ నా సొంత తమ్ముడు లెక్క అని ఒక సభలో చెప్పిండు కదా. కాబట్టి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తే భారతీయ జనతా పార్టీ బాగుండొచ్చు, బలంగా ఉండొచ్చు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఒక మదిలో ఉంది అనేది వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం. తర్వాత వచ్చేసి బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర మంత్రి. బండి సంజయ్ ఆయన కొంచెం బిజీగా ఉంటాడు, బిజీ షెడ్యూల్స్ ఎక్కువ ఉంటాయి. అయినా కూడా బండి సంజయ్కి మళ్ళీ అధ్యక్ష పదవి ఇస్తే గతంలో భారతీయ జనతా పార్టీ ఎంత యాక్టివ్ ఉన్నదో ఇప్పుడు కూడా అంత యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది అనేది మోదీకి సంబంధించిన ఒక ప్లాన్ అనేది వినబడుతున్న చర్చ. ఇవి రెండు అంశాలు ఉన్నాయి. ఇంకా వీళ్ళిద్దరికంటే చురుగ్గా పనిచేయాలంటే, ఇంకెక్కువ పనిచేయాలి, చాలా గట్టిగా పనిచేయాలంటే రఘునందన్ రావు చాలా యాక్టివ్గా ఉంటాడు. రఘునందన్ రావు బలంగా మాట్లాడతాడు. రఘునందన్ రావు ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేసిందంటే కథం. ఒక్కసారి రఘునందన్ రావు మాట్లాడడం స్టార్ట్ చేసిండు అంటే అవతలోడు మూసుకొని కూసోవాల్సిందే తప్ప రఘునందన్ రావుతో పెట్టుకోలేరు. రఘునందన్ రావుతో గట్టిగా మాట్లాడలేరు. రఘునందన్ రావుతో పంచాయతీ పెట్టుకొని గెలవలేరు అవతలోడు. అంత బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి రఘునందన్ రావు. ఆయన ఒక్కసారి ఏ అంశం పైన దృష్టి పెట్టిండు అనుకో కథమే ఇక ఆ పని అయిపోతుంది అంతే. అంత బలమైనటువంటి లీడర్ రఘునందన్ రావు. గట్టిగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి. చూసా తప్పకుండా రఘునందన్ రావు ఇట్లా మాట్లాడుతుంటే మనం గిట్లనే ఉండాలి. వామ్ము ఇట్లా మాట్లాడుతుండే అన్న ఇడ నేర్చుకుంటూ కావచ్చు అన్న ఇట్లా మాట్లాడడం మనం అనుకోవాలి. మనం అంత బలంగా మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఏదైనా అంశం పైన మాట్లాడితే 1-2 సార్లు ఆలోచించి మాట్లాడతాం. రఘునందన్ రావు మాత్రం ఆ అంశం మొత్తం
ఓ ఇక నరాల్లో నాలెడ్జ్ ఉంటుంది ఆయనకు మొత్తం కంప్లీట్. ఆయనకు ఒకవేళ ఏదైనా ఒక విషయం చెప్తే అవలీలుగా మాట్లాడగలుగుతాడు. ఆయన ఒక 10 నిమిషాల దాకా కంటిన్యూ మాట్లాడతాడు రఘునందన్ రావు. ఆయనకు ఆ సత్తా ఉన్నటువంటి లీడర్. కాబట్టి రఘునందన్ రావు కూడా 50-50 ఛాన్సెస్ కనబడుతున్నది. ఈయనకు కూడా అధ్యక్ష పదవి ఇవ్వచ్చు, ఎందుకంటే బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. తర్వాత ధర్మపురి అరవింద్ అని కనుక ఒకవేళ నేను చెప్తున్నా నా పర్సనల్ ఒపీనియన్, భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవి ఇచ్చిందనుకో పార్టీ, నాకు తెలిసి పార్టీ తెలంగాణ ఉంటుందో నాకు తెలియదు కానీ హై లెవెల్కి తీసుకుపోతాడు, చాలా పెద్ద లెవెల్కి తీసుకుపోతాడు. ఎందుకంటే బలంగా మాట్లాడతాడు, ఎవ్వరికి భయపడడు. రఘునందన్ రావు ఎవ్వరికి భయపడడు. పూర్రబాయ్ ఏం చేసుకుంటో చేసుకోపో, మీతోటి ఏమైతుంది రాబాయ్ అని చెప్పేటటువంటి వ్యక్తి ఎవరు? ధర్మపురి అరవింద్ అన్న. చాలా బలంగా మాట్లాడే వ్యక్తి. వాళ్ళ ఇంటిపైన దాడులు జరిగిన, ఆయన కారు పైన దాడులు జరిగినా తొడగొట్టి మళ్ళీ బయటకు వచ్చినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్. అనేక అంశాలలో ధర్మపురి అరవింద్ పోరాటాలు చేస్తూనే వచ్చిండు, గట్టిగా మాట్లాడుతూనే వచ్చిండు, బలంగా కొట్లాడుతూనే వచ్చిండు. కవిత దండాన్ని బయట తీసుకొచ్చిండు ధర్మపురి అరవింద్. చాలా గట్టిగా మాట్లాడి ప్రశ్నించిండు ప్రభుత్వాన్ని, నిలదీసిండు ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టిండు. సో అట్లా మాట్లాడుతూ ధర్మపురి అరవింద్ ముందుకు వచ్చిండు. కాబట్టి 2 ఆప్షన్స్, ఒకటి ఈటల రాజేందర్ లేదా బండి సంజయ్ కుమార్. ఒకవేళ బండి సంజయ్కి గనక ఆయన కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి అధ్యక్ష పదవి వద్దు అనుకుంటే గనక సెకండ్ ఆప్షన్ రఘునందన్ రావు లేకపోతే ఈటల రాజేందర్. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారం బలంగా వినబడుతున్నది. ఈటలకి ఇస్తే పార్టీ బాగుపడుతుంది. ఈటల సీనియర్ లీడర్, ఈటలకు ఎట్లా మెయింటైన్ చేయాలో తెలుసు. బలంగా మాట్లాడాలి, అవలీలగా మాట్లాడాలి. ఏదైనా ఒక అంశం పైన మాట్లాడాలంటే నాన్ స్టాప్ మాట్లాడి గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున పైకి లేపాలంటే సెకండ్ ఆప్షన్ రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు చాలా మంది, ఈటల రాజేందర్కి ఇస్తే బాగానే ఉంటుంది, ఆయన మెయింటైన్ చేయగలుగుతాడు. లేకపోతే రఘునందన్ రావుకి ఇస్తే బాగానే ఉంటుంది, ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు, ఎప్పుడు అందరితో మాట్లాడుతుంటాడు, కొలాబ్ అయి ఉంటాడు. రఘునందన్ రావుకి ఇచ్చిన బాగానే ఉంటుందని వినబడుతున్న చర్చ. ఇద్దరు ఆప్షన్స్ కనబడుతున్నది. కానీ ఎక్కువ సపోర్ట్ మాత్రం కొంత ఈటల రాజేందర్కి వస్తుంది. దాదాపు 70% సపోర్ట్ భారతీయ జనతా పార్టీ నుండి ఈటలకు కనబడుతున్నది. రఘునందన్ రావుకి 30% సపోర్ట్ భారతీయ జనతా పార్టీ నుండి వినబడుతుందనే చర్చ అయితే నడుస్తుంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మదిలో కూడా ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. తర్వాత చాలా మంది ఉన్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఉన్నారు. కానీ ఈటలకు బలంగా ఉన్నటువంటి వ్యక్తి, ఈటలకు ఆ రాజకీయాలకు సంబంధించిన లూప్ హోల్స్ తెలుసు, ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి ఆ పగ్గాలు తెలుసు. ఎందుకంటే ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించిండు, కేసీఆర్తో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు, రైలు పట్టాల మీద కూర్చున్నాడు, ట్రైన్నే అడ్డుకున్నాడు, రైల్వే స్టేషన్నే తీసుకొచ్చిండు. అట్లా ఆ సత్తా కలిగినటువంటి లీడర్ కాబట్టి సో ఈటల రాజేందర్ ఖచ్చితంగా చేయగలుగుతాడు. బీజేపీని అవసరం అనుకుంటే 2028లో అధికారంలో తీసుకొచ్చేటటువంటి సత్తా ఉన్న లీడర్ అనేది వినబడుతున్న చర్చ. సో చూద్దాం. మొత్తానికి అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ రేస్లో ఉన్నాడు. ఈటల రాజేందర్కి వచ్చేటటువంటి అవకాశమే ఎక్కువగా కనబడుతుంది.